బీహార్ ఎన్నికల ఘట్టం ముగిసి చరిత్రలోనే అతి ఎక్కువ ఓట్లు నమోదైనటువంటి వేళ వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతూనే జేవీసీ సంస్థ 135 నుంచి 158 స్థానాల దాకా ఎన్డీఏ గెలుచుకుంటుందని అంచనా వేసింది. 88 నుంచి 103 దాకా మహాగఠబంధన్ గెలుచుకుంటుందని అంచనా వేసింది. జనస్వరాజ్ పార్టీ 0 నుంచి 1 గెలుస్తుందని అంచనా వేసింది. ఇతరులు 0 నుంచి 3 స్థానాలు గెలుస్తారని అంచనా వేశారు. తద్వారా వీళ్ళు కూడా ఎన్డీఏనే విజయం ఖాయం, అది కూడా భారీ గ్యాప్తోనే అన్నటువంటి లెక్క వేసుకొచ్చారు. ఎన్డీఏ విజయానికి సంబంధించి ఆ మహిళలకు ఇస్తున్న పథకాలతో పాటుగా జరిగినటువంటి ప్రచారంలో నెగిటివిటీ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు, అంగీకరించలేదు. ప్లస్ అతి హామీలు మహాగఠబంధన్ ఇచ్చింది ఆచరణ సాధ్యం కాదని నమ్మారు. ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీలు ఆచరణ సాధ్యమని నమ్మారు. కాబట్టి ఆ విధమైనటువంటిది అంటే మోడీ ఇంపాక్ట్ కూడా బాగా పడింది బీహార్ మీద అన్నటువంటి లెక్క వేసుకొచ్చారు.